అట్లాగే ఆ సిద్ధార్థ కాలేజీ కానీ ఇవన్నీ కాలువ ఒడ్డునే ఉంటాయి. కాలువకి ఆనుకుని ఉండేటటువంటి బోలెడన్ని ఉన్నాయి అక్కడ. వాస్తవంగా కాలువకి దానికి మధ్యలో ఉండే గ్యాప్ కొన్ని చోట్ల ఉంది. సిద్ధార్థ వెనకాల ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. బట్ కొన్ని చోట్ల గ్యాపులు లేవు, కాలువకి ఆనుకుని వచ్చేసినాయి. అవన్నీ బోల్డ్ అని కూల్చుకోవాలి. అందులో ఇప్పుడు అదేదో హోటల్ కట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగుండా హోటల్ ఉంది కదా, అదేదో పెద్దది టూరిజం హోటల్ కట్టారు. ఇదివరకు గోకరాజు గంగరాజు, ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలియదు. అది ఆ హోటల్, అది స్టార్ హోటల్, అది 3 స్టార్ హోటల్, అది కూడా కూల్చేయాలి. కాబట్టి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి ఎక్కడ ఎందుకు కాకాని లైబ్రరీ, అది కాలువ కట్టే కదా అనుకుని ఉండేది. ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి అవన్నిటి లెక్కలోకి ఉండదు. బేసిక్గా పాయింట్ అలా ఏంటంటే మనకి ఎంత గ్యాప్ ఉండాలి ఇవన్నీ కూడా. అయితే రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటే సహజంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చి చర్చ ఇక్కడ కూడా వస్తుంది. కానీ ఇలాంటి వ్యవస్థలు రావడం మంచిదేనా? వ్యవస్థ రావడం మంచిది, కానీ వ్యవస్థ రాజకీయ కోణంలో రాకూడదు. నిజాయితీతో చిత్తశుద్ధితో రావాలి. నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాలని కొట్టాలి అంటే చట్టబద్ధంగా ముందు అనుమతులు ఇచ్చిన వాటిటన్నిటిని విత్డ్రా చేసుకున్నప్పుడు నువ్వు ఎంత దాకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏం జరుగుతోంది, అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనం కొనుక్కునేటప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ చూస్తాం, లేకపోతే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా చూస్తాం.